కానీ ద బెస్ట్ క్వాలిటీ దట్ గాడ్ హెస్ గివెన్ జాన్ వెస్లీ ఏంటిదంటే, ఆయనకి ఒకలాంటి ప్రశాంతత. ఎవరెంత తిట్టినా వారికి వెనుక ఎదురు సమాధానము, లేకపోతే పోరాటము, ఫైట్ చేయడం అటువంటి అలవాట్లు లేవంట. ఎంతో మంచి కంపోజర్, ఆశా నిగ్రహము, ప్రశాంతత కలిగిన వ్యక్తి. అట్లాంటి టైంలో ఆ బోర్డింగ్ స్కూల్లో అందరూ మీట్ అంటే వాళ్ళ లంచ్లో మాంసపు ఆహారం ఉంటే మాంసపు ఆహారం అంతా ఆయనది దోచుకొని తీసుకొని ఆ పెద్దవారు, ఆ సీనియర్స్ అందరు తీసుకొని ఆయన ఏడిపించడం, అలా భయంకరంగా ఆయన ఏడిపించినప్పటికీ ఎప్పుడు కూడా బెదిరిపోలేదు. ఆయన ప్రశాంతతని హి డిడ్ంట్ లూజ్ హిస్ కూల్. అలాగా బైబిల్లో చెప్పిన రీతిగా దానియేలు ఏ రీతి అయితే ఒట్టి వెజిటేరియన్ ఫుడ్ అంటే మాంసము లేకుండా కేవలము ఆకుకూరలు, వెజిటేరియన్ ఫుడ్ ఇవి తింటూ ఎంత పుష్టిగా, ఎంత బలవంతుడిగా మారాడో, అదే రీతిగా జాన్ వెస్లీ కూడా ఎంత తినకపోయినా తన ఎక్సర్సైజ్ బట్టి తనకున్న ప్రశాంతత, ఆ తిన్న కొద్దిగా ఫుడ్ అయినా, కొన్ని రొట్టెలు తిన్నా కానీ ఎంతో బలవంతుడుగా, ఎంతో అందరికీ మించిన మంచి ఫిట్నెస్ ఆయన కలిగి ఉండేదంట. అయితే ఆఖరిగా ఆయన గ్రాడ్యుయేట్ అవుతాడు. గ్రాడ్యుయేట్ అయ్యి క్రైస్ట్ చర్చ్లో జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత మీరు జాన్ వెస్లీ గారిని చూసినట్లయితే ఆయన ఈజ్ నాట్ టాల్ ఆర్ హ్యాండ్సమ్ మ్యాన్, బట్ హీ వాజ్ జస్ట్ 5 foot 5.5 inches అంట. అంటే స్త్రీలు మామూలుగా ఇంచుమించు అంతే హైట్, నా హైట్లో 5.5 అంటే 5'6" అంతే హైట్. హీ వాజ్ అంటే పిట్ట కొంచెం కూత ఘనం అంటాం కదండి, అలాగా ఆయన కూడా మనిషి మాత్రం చిన్నోడే. దేవుడు అంటాడు, మీరు బహిరంగంగా భౌతికంగా కనిపించే రూపాన్ని బట్టి మీరు తీర్పు తీర్చొద్దు, కానీ నేను అంతరింద్రియాలను పరీక్షించే దేవుడు అంటాడు కదా దేవుడు. హీ సీజ్ ద హార్ట్. అదే రీతిగా ఆయన పొట్టిగా చిన్నగా ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆయన ఎంత బలంగా వాడుకున్నాడు అంటే కేవలం 58 kilos హీ వాజ్. అయితే ఆ క్రైస్ట్ చర్చ్లో అంటే ఆ యూనివర్సిటీలో ఉన్నప్పుడు తనకి ఒక సంభాషణ, ఒక కూలీ అంటే లేబరర్, పోర్టర్ అంటారు అనమాట ఆ కాలంలో, ఒక కూలీతోటి సంభాషణ జరిగింది. ఏంటంటే ఆ కూలీకి ఏమి లేదు, ఒక కోట్ మాత్రమే. ఇంగ్లాండ్ అంటే భయంకరమైన చలి, స్నో పడుతుంది, భయంకరమైన చలి ఉంటుంది, తట్టుకోలేము అంత చలి. అట్లాంటి పరిస్థితుల్లో ఈ కూలీకి ఒకటే కోట్, ఒకటే, ఇంకా తినడానికి కూడా ఆహారం లేదు, జస్ట్ వాటర్. అయితే ఈ కూలీతోటి సంభాషిస్తూ ఏం చేస్తుంటావు అంటే ఆయన చెప్పాడు, నేను ఇలా కూలీ పనులు చేస్తూ ఉంటాను. నీళ్ళు ఎక్కడ, నాకు ఇల్లు లేదు. మరి నీ బట్టలు ఎక్కడ అంటే నాకేం బట్టలేవు, ఇది ఒక్కటే. మరి నీ ఆహారం ఎట్లా అంటే దేవుడే ఇస్తాడు, లేకపోతే నేను నీళ్ళపైన బ్రతుకుతాను అంటాడనమాట. అంటే ఈయన ఆశ్చర్యపోయాడు. అలా చెప్తూ ఏమంటాడంటే, బట్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ మీ దిస్ లైఫ్, బట్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు టాక్ అబౌట్ హిమ్. ఆయనని గురించి పాటలు పాడటానికి నాకు ఇచ్చిన ఈ జీవితం బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను అని అంటే జాన్ వెస్లీ గారు సడన్గా బెదిరిపోయారనమాట. ఏంటి, ఈయనకి బట్టలు లేవు, తినటానికి ఆహారం లేదు, ఉండటానికి ఇల్లు లేదు, అంతగా దేవుని స్తుతిస్తున్నాడు ఏంటి అని అంటే, ఆయనను చూస్తున్న కొద్ది, ఆయనతో మాట్లాడుతున్న కొద్ది ఆయనలో ఉన్న నెమ్మది, ఆయనలో ఉన్న శాంతి, ప్రశాంతత, ఆ సమాధానం, ఆ తృప్తితో కూడిన జీవితము, సంతృప్తితో ఉన్న జీవితం చూసి జాన్ వెస్లీ ఆశ్చర్యపోయాడు. ఈయనలో ఏదో వ్యత్యాసం ఉంది, ద సంథింగ్ డిఫరెంట్ అబౌట్ దిస్ పర్సన్. ఈయన దగ్గర ఏం లేనప్పటికీ ఎక్కడి నుండి అంత ఆనందం ఉంది, ఎక్కడి నుండి అంత సంతోషం ఉంది అని ఆశ్చర్యపోయాడు అనమాట. దెన్ హీ స్టార్టెడ్ టు ఫైండ్ అవుట్, నేను ఎంతగా లీగలిస్టిక్గా, చట్టబద్ధమైన రీతిగా నేను దేవుని భక్తి చేయాలని చేస్తున్నాను, కానీ నాకు ఆ ప్రశాంతత, ఆ సమాధానము లేదే అని ఒక విత్తనము తన హృదయంలో పడ్డదన్నమాట. ఆయనకు ఉండేది ఏంటిదంటే, రక్షించబడ్డాననే భరోసా, హామీ నాకు లేదు. హీ డిడ్ంట్ హ్యావ్ ద అష్యూరెన్స్ దట్ హీ వాజ్ సేవ్డ్. అది ఎంతగానో ఆయన జీవితం అంతా వెంటాడింది. దట్ ఐఎమ్ నాట్ సేవ్డ్, నేను భక్తి చేస్తున్నాను కానీ నేను రక్షించబడతానా అని ఒకలాంటి భయము పట్టుకుందనమాట. దాని తర్వాత ఆయనకి ప్రమోషన్ వచ్చి, ఆయన బాగా చదువుకునే వ్యక్తి కదండి, చెప్పాను కదా, వారి అమ్మ ట్రైనింగ్ తోటి బాగా చదువుకోవడము, బాగా అన్నిట్లో ఎక్సెల్ అవ్వటము, సఫలత చూడటము జరిగి ఆయన గ్రీక్ లెక్చరర్గా ప్రమోషన్ దొరికింది.
అయితే 21 సంవత్సరాలకి తను నిశ్చయించుకుంటాడు ఏంటంటే, నేను ఇంకా కంప్లీట్ ప్యూర్ లైఫ్ జీవిస్తాను, కంప్లీట్గా సబ్మిట్ అయిపోతాను, సమర్పించుకుంటాను దేవుని చేతిలోకి, ఇదే నా సిద్ధాంతము, ఇదే నా డాక్ట్రిన్ అని అనుకుంటాడు. అది ఆయన ఏం చేసినా నేను పరిశుద్ధంగా ఉంటేనే దేవుడు నన్ను రక్షిస్తాడు, నేను ఈ రూల్స్, ఈ కమాండ్మెంట్స్ ఇవన్నీ ఫాలో అయితే దేవుడు నన్ను రక్షిస్తాడు, నాకు రక్షణ జీవితం కలుగుతుందని అన్ని లీగలిస్టిక్ రిలీజియస్ రీతిగా దేవుని వెంబడించడం ప్రారంభించాడు. కానీ ఆయన హృదయంలో నెమ్మది లేదు, ఆయన హృదయంలో శాంతి లేదు, ఆ సమాధానం, జ్ఞానంకి మించిన సమాధానము లేదు. 1725 to 1729 4 years ఆయన ప్రసంగించాడు, కానీ ఎటువంటి ఫలము లేక, ఎటువంటి ఆనందము, నెమ్మది లేక ఎంతగానో బాధపడ్డాడు, కుమిలిపోయాడంట. 4 సంవత్సరాల నుండి నేను ప్రసంగిస్తున్నానే, నాలో నెమ్మది లేదు, నాకు ప్రశాంతత లేదు, అసలు ఫ్రూట్ ఏది, ఫలం ఏది, ప్రతిఫలం ఏం కనిపించట్లేదు, మనుషులు ఏం రక్షించబడట్లేదు, అసలు మనుషులు రక్షించబడటం ఆపేసి అసలు నేనే రక్షించబడ్డానా అనే పెద్ద క్వశ్చన్ మార్క్ తోటి తన జీవితము అలాగా గడపనిచ్చాడనమాట. 1729లో అందరూ వారిని ఎక్కిరించేవారు. ఏంటంటే వారితో పాటు, జాన్ వెస్లీతో పాటు తన సహోదరుడు చార్ల్స్ వెస్లీ అని చెప్పాను కదండి, జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ, వీళ్ళు ఇలాగ భక్తి చేయడం చూసి అనేక మంది ఆకర్షించబడి, అనేక మందిలో కొంతమంది ఆకర్షించబడి, నేను కూడా మీ క్లబ్లో జాయిన్ అవుతాను, నేను కూడా మీతో పాటు ప్రార్థన చేస్తాను, నేను కూడా దీంట్లో ఉంటాను, మీ టీంలో ఉంటానని కొంతమంది ఆకర్షించబడ్డారు. అయితే అందరు ఎక్కిరించేవారు ఏంటంటే, వీళ్ళు బైబిల్ పురుగులు, వీళ్ళు బైబిల్ బిగాట్స్ అనేవారు, వీళ్ళు పెద్ద పరిశుద్ధమైన టీం అంట, వీళ్ళు హోలీ క్లబ్ అని వాళ్ళకి బిరుదులు ఇచ్చేవారు. ఏంటంటే బైబిల్ పురుగులు, హోలీ క్లబ్, అందరూ తృణీకరించే మాటలే, వాళ్ళకి వ్యతిరేకించే మాటలే. అయినను వాళ్ళు ఎంత వ్యతిరేకించినా వీరు అసలు ఆగలేదు. వాళ్ళు ప్రిజన్ మినిస్ట్రీ స్టార్ట్ చేశారు, ఆర్ఫెన్ మినిస్ట్రీ, అంటే జైలుకి వెళ్ళి దేవుని గురించి చెప్పడము, అనాథ బిడ్డలకి దగ్గరికి వెళ్ళి దేవుని గురించి చెప్పడం, అలాగా అన్ని విషయాల్లో వాళ్ళు సమాజానికి ఎంతగానో ఆశ్చర్యకరంగా మారారనమాట. ఈ హోలీ క్లబ్లో జాయిన్ అయింది ఇంకో ప్రత్యేకమైన వ్యక్తి ఎవరంటే జార్జ్ వైట్ ఫీల్డ్. ఆయన ద్వారా ఇంకా గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు జరిగించాడు. ఈయన ఒక స్టూడెంట్ లాగా జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ గ్రూప్లో జాయిన్ అయ్యాడు, కానీ వీరికి మించిన సేవ జరిగించాడు జార్జ్ వైట్ ఫీల్డ్. అలాగా ఇది ఒక హోలీ క్లబ్ అనే పేరు. వాళ్ళు ఏం చేసేవాడంటే ఫాస్టింగ్, ప్రేయర్, ప్రార్థన, ఉపవాసము, బైబిల్ ధ్యానము, బైబిల్ స్టడీ. కానీ వారందరికీ ఒకటి అనిపించింది ఏంటంటే, ఏదో ఒక లోటు ఉంది. ఏంటి ఆ లోటు అంటే విశ్వాసము అనే లోటు. ఇది ఇలా జరుగుతున్న ఆ టైంలో వాళ్ళ తండ్రి శామ్యుయల్ వెస్లీ చనిపోయే పరిస్థితి వచ్చింది. ఆయన కించుమించు 72 సంవత్సరాలు. హీ వాజ్ 72 years అండ్ హీ స్టార్టెడ్ టు ఫాల్ ఇల్. అటువంటి టైంలో శామ్యుయల్ వెస్లీ అంటాడు, జాన్ వెస్లీ నా ప్లేస్ తీసుకుంటావా, నువ్వు పాస్టర్గా మారుతావా అని అంటాడు. అలాగా జాన్ వెస్లీని అడుగుతారు. అదే రీతిగా ఇంకో కుమారుడు శామ్యుయల్ జూనియర్ వెస్లీ, ఆ బిడ్డను కూడా అడిగితే వీళ్ళిద్దరు అంటారు, నా వల్ల కాదు, నేను ఉండలేను, ఎందుకంటే తండ్రి పడిన శ్రమ చూసి, తండ్రికి ఉన్న ఆ బాధలు చూసి మేము అవ్వము అని చెప్పారు. అటువంటి సమయంలో జాన్ వెస్లీ మళ్ళీ బాధపడుతూ, మా నాన్న చనిపోయే పరిస్థితుల్లో ఆ ఒక్క ఆశ నేను నెరవేర్చాలి కదా అని సరే అని ఒప్పుకుని ఆ చర్చ్ హెడ్ దగ్గరికి వెళ్ళి నేను చెప్తారనమాట, మా నాన్నగారి స్థానంలో నేను ఉంటాను అన్నప్పుడు ఆ చర్చ్ హెడ్, నీకు చేత కాదు, యూఆర్ నాట్ ఫిట్ ఫర్ దిస్, యూఆర్ నాట్ క్వాలిఫైడ్ అనేసి అన్ని రిజెక్ట్ చేస్తారనమాట, తృణీకరిస్తారంట. ఇంకా దాని తర్వాత వారి తండ్రి చనిపోయారు, ఆ స్థానాన్ని ఎవరో తీసుకున్నారు. కానీ అప్పుడు స్టార్ట్ అయింది జాన్ వెస్లీ యొక్క ప్రయాణం. ఫస్ట్ ప్రయాణము ఎక్కడికి వెళ్తాడంటే జార్జియా, అమెరికా. అప్పటికి అమెరికా ఒక మంచి, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటున్నాం కదా, అప్పుడు ఇంకా యునైటెడ్ స్టేట్స్ కాదు, అప్పుడు ఒట్టి కాలనీస్. అప్పుడు ఇంకా ఒక రాష్ట్రంలాగా, ఒక దేశంలాగా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ఎవరైతే మా వల్ల అవ్వట్లేదు, ఈ ఇంగ్లాండ్ పరిపాలన మేము తట్టుకోలేము, వీరు భయంకరంగా మమ్మల్ని బానిసలుగా చేస్తున్నారని ఏ ప్రదేశంలో, ఏ స్టేట్లో, ఏ కంట్రీలో మనుషులు బాధపడ్డారో వారందరూ పారిపోయి అమెరికాకి వెళ్ళారు. ఎందుకంటే అక్కడ ఇంకా అదొక కంట్రీ కాదు కదా, ఒక ఆశ్రయ స్థానంగా చాలామంది మైగ్రెంట్స్. అందుకని ఇప్పుడు కూడా మనం అమెరికాలో చూస్తే స్పానిష్ ఉంటారు, మెక్సికన్స్ ఉంటారు,
అదే రీతిగా లాటిన్ అమెరికన్స్ ఉంటారు, నేటివ్ ఇండియన్స్ ఉంటారు. అలాగా వివిధమైన స్థలాల నుండి మనుషులు పారిపోయి ఆశ్రయ స్థానంగా అమెరికా. అందుకనే ఎంత వివిధమైన మనుషులున్నా దిస్ ఇస్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇట్స్ అ కంట్రీ అని. వివిధమైన భాష అయినా ఎథ్నిసిటీ అయినా ఏదైనా ఎవ్రీబడి కేమ్ టుగెదర్. ఆ రీతిగా ఈయన పిలుపుని తగినట్టుగా జాన్ వెస్లీ వెళ్తాడనమాట జార్జియాకి. జార్జియాకి వెళ్ళినప్పుడు జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ వారితో పాటు ఇంకా ఇద్దరు వెళ్తారనమాట. అయితే అప్పుడు ఇలాగ విమానాలు లేవు కదండి. అప్పుడు ద మీన్స్ ఆఫ్ ట్రావెల్ వాజ్ కార్లు లేవు, వెహికల్స్ లేవు, హార్సెస్. కానీ ఇలాగ వేరే దేశానికి వెళ్ళాలంటే ఓడలు, షిప్స్. ఆ షిప్స్ వెళ్ళే ఆ టైంలో ఆ షిప్లో, ఏ షిప్లో అయితే వీళ్ళు ప్రయాణిస్తున్నారో ఆ షిప్లో జర్మన్స్ కూడా, మోరేవియన్స్ అంటారు, ఆ జర్మన్స్ కూడా ఎక్కారనమాట. ఆ జర్మన్స్ అప్పటికే ఎంతగానో భక్తి జీవితము, ప్రార్థన జీవితం కలిగిన వారు, అసలు కల్మషం లేని జెన్యున్ వర్షిపర్స్ అనమాట ఆ జర్మన్ మొరేవియన్స్. ఇప్పటి వరకు జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ వాళ్ళేమో లీగలిస్టిక్గా దేవుని ఆరాధించేవాళ్ళు, లీగలిస్టిక్గా ప్రసంగించేవాళ్ళు, చట్టబద్ధమైన రిలీజియస్ రీతిగా ఏదో మేము ప్రసంగించాలి, మేము పరిశుద్ధంగా ఉండాలని వాళ్ళ సొంత ప్రయత్నాలతోటి చేసేవారు. కానీ జర్మన్స్లో ఒక ప్రత్యేకత ఉండేది. వాళ్ళు ఆరాధించేటప్పుడు ఎంతో ప్రశాంతత, నవ్వుకుంటూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని సన్నిధిలో ఎంతో దృఢమైన విశ్వాసంతో ప్రార్థిస్తున్నప్పుడు, అరే మన ప్రార్థనకి వీరి ప్రార్థనకి ఎంతో తేడా ఉందే, వీరు డిఫరెంట్గా ప్రేయర్ చేస్తున్నారు, వీరు ద సంథింగ్ అబౌట్ దెమ్ అని అప్పటికే గమనిస్తాడు జాన్ వెస్లీ. అటువంటి సమయంలో ఆ షిప్ ప్రయాణిస్తుంటే పెద్ద పెద్ద తుఫాన్లు, పెనుగాలులు వచ్చినాయి. ఆ తుఫాన్లు వస్తూ ఉంటే ఇంకా ఆ తుఫాన్లలో ఆ షిప్లో మెల్లగా ఒక హోల్ క్రియేట్ అయ్యి ఇది ఇరిగిపోవటం, అది ఇరిగిపోవటము, షిప్లో ఉన్నవన్నీ ఇరిగిపోవటము, మెల్లగా వాటర్ మునిగి రావటము, వాటర్ రావటము షిప్లోకి, ఆ ఓడలోకి. అది జరుగుతున్న ఆ పరిస్థితిలో ఇంకా అయిపోయింది, మన పని అయిపోయింది, ఇంక ఇదే నా ఆఖరి రోజు అని అనుకుంటున్నాడు జాన్ వెస్లీ. కానీ దేవా నేను మరణించడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే చెప్పాను కదండి, ఆయనకి ఇంకనూ ఆ భయం ఉంది. ఏంటంటే నేను రక్షించబడ్డానా లేదా, నేను ఇప్పుడు ఈరోజు చనిపోతే నన్ను దేవుడు పరలోకానికి చేరుస్తాడా. ఎందుకంటే ఆయన ప్రసంగాలు చెప్తున్నాడు, ఎన్నో బోధనలు చేస్తున్నాడు, కానీ స్వంతంగా ఆయన రక్షించబడ్డాడా అనే ధైర్యము, అటువంటి నిశ్చయత ఆయనకి లేదు. అట్లాంటి టైంలో ఇంకా ఎంతో బెదిరిపోయాడు. అంటే నేను రక్షించబడలేదు, నేను నరకంకి వెళ్ళిపోతానేమో అని పెద్ద భయముతోటి ఉన్న ఆ టైంలో ఈ జర్మన్స్ వచ్చి అట్లా మునిగిపోతూ అందరూ కేకలు వేస్తూ అరుస్తూ ఇంకా చచ్చిపోతున్నాము అని కేకలు వేస్తూ ఇటు అటు తిరుగుతూ పోరాడుతూ ఉన్న టైంలో ఈ జర్మన్స్ మాత్రము, మొరేవియన్స్ మాత్రము బిగ్గరగా నవ్వుతూ వర్షిప్ చేశారంట. ఎంతో ఉత్సాహంతో దేవా అని స్తుతులు చెల్లిస్తూ ఉన్నారంట. ఈయనకు అసలు అర్థం కాలేదు, ఇక్కడ చచ్చిపోయిన పరిస్థితులు, చచ్చిపోతాము, మునిగిపోతాం అనే పరిస్థితిలో వాళ్ళేంటి అలాగా ఆరాధిస్తున్నారు, వాళ్ళేంటి అలాగా స్తుతిస్తున్నారు, ఎంతమంది ఏడుస్తూ ఎంతమంది అరుస్తున్నప్పటికీ వీళ్ళు ఒకలాంటి నిశ్చయత ఉంది. దే ఆర్ అన్అఫ్రేడ్ టు డై, దే ఆర్ నాట్ స్కేర్డ్ అబౌట్ డెత్. వాళ్ళు మరణం గురించి భయపడట్లేదు. వాట్ ఈజ్ ఇట్ అబౌట్ దెమ్, వాళ్ళకి ఎలాగొచ్చింది అంత నిశ్చయత, ఎలాగొచ్చింది అంత ధైర్యం అని జాన్ వెస్లీకి ఒకలాగా డౌట్ రావటం ప్రారంభించిందనమాట. అయితే వాళ్ళని అడిగినప్పుడు ఏమన్నారంటే, మేము దేవునికి భయపడుతున్నాము, మేము దేవునికి భయపడితే ఇంకా దేనికి భయపడనక్కర్లేదని నవ్వుతూ చెప్పారంట. అంటే ఏంటి దేవునికి భయపడటము అని, మరి దేవునికి భయపడితే ఇంకా దేని విషయం భయం ఉండదా, మరి నేనెందుకు ఇంత భయపడుతున్నాను, నేను కూడా అదే దేవుని సేవిస్తున్నాను కదా, నేను కూడా అదే దేవుని వెంబడిస్తున్నాను కదా అని జాన్ వెస్లీ ఎంతగానో ఆశ్చర్యపోయాడంట. అప్పటి నుండి తనలో ఒక లోటు, ఎలాగోలాగా వేరే కాన్వాయ్ వాళ్ళకున్నప్పుడు ఆ షిప్స్లో వీళ్ళని ట్రాన్స్ఫర్ చేయడము, అలాగా రక్షించబడ్డారు. అయితే కానీ ఆ రోజు ఆ తుఫాన్లో ఆ ఓడ మునిగిపోతున్న ఆ పరిస్థితుల్లో ఈ జర్మన్స్ చేసే ఆరాధన, ప్రార్థన చూసి ఆయన అది క్వశ్చన్ మార్క్ లాగా తన మనసులో ఉండిపోయింది. నాలో ఏంటి లోటు, నా భక్తిలో ఏంటి లోటు, వాళ్ళలో ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మై ఫెయిత్ అండ్ దేర్ ఫెయిత్, నా విశ్వాసంలో వారి విశ్వాసంలో వ్యత్యాసం ఏంటి, తేడా ఏంటి అని ఆ రోజు నుంచి ఎంతగానో ఆ క్వశ్చన్ ఆయనని బాధ పెట్టడం స్టార్ట్ అయింది. తన జీవితంలో, తన విశ్వాస జీవితంలో ఒక లోటు కనిపించింది. కానీ ఆయన అప్పటికే ఎంతో విద్యలు చేసినవాడు, ఎంతగానో ప్రొఫెసర్ కదా, లెక్చరర్ కదా, ఆయన అహము, ఆయన డంబము అడ్డుకుందంట.
ఏంటది మీలో ఉంది ప్రత్యేకత, ఏంటది అని అడగడానికి ఆయనకి ఎంతగానో అడ్డంగా వచ్చింది ఆయన అహము. కానీ ఆ లోటు ఎప్పటికీ అలాగ ఉండిపోయింది. అయితే ఆఖరికి అమెరికాకి చేరుకుంటారు. నేటివ్ అమెరికన్స్కి ఆయన సువార్తను చెప్పడము, అంటే యేసు గురించిన వార్తను చెప్పడము స్టార్ట్ చేశాడు. వెళ్ళిన వెంటనే నేటివ్ అమెరికన్స్ అంటే నేటివ్ ఇండియన్స్, లాటిన్ అమెరికన్స్, వీరందరికీ సువార్తను చెప్పడం స్టార్ట్ చేసినప్పుడు అందరు ఎంతగానో ఆయనను ప్రేమించారు, యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ మధ్య కాలంలో ఎంతమందిని మీరు గుర్తిస్తున్నారో నాకైతే తెలియదు, కానీ అనేక మంది సేవకులు భలే భలే బోధలు చేస్తారండి. కానీ ఎంత గొప్ప సేవ అయినా పరిశుద్ధాత్మ కార్యం లేకపోతే అది వ్యర్థమే. ఎంత మంచి మధురమైన బోధలు చేసిన, ఎంతగా దేవుని గురించి గొప్ప గొప్ప వాక్యాలు చెప్పిన, బైబిల్ అంతా కంటత పట్టి బైబిల్ అసలు అంటే అన్ని వచనాలు వాళ్ళ నాలుక పైన ఉన్నప్పటికీ దేవుని ఆత్మ పరిశుద్ధాత్ముడు లేని ప్రతి సేవ వ్యర్థమే కదా. అలాగేనే జాన్ వెస్లీ కూడా ఎన్నో బోధనలు చేశాడు, కానీ పరిశుద్ధాత్మని కార్యం ఇంకా అక్కడ ప్రారంభించబడలేదు. ఎందుకంటే హీ డిడ్ నాట్ యాక్సెప్ట్ ద హోలీ స్పిరిట్. ఆయనకి ఇంకా పరిశుద్ధాత్మతోటి ఎన్కౌంటర్ అవ్వలేదు. కలిమింది ఏ రోజైతే తన యవన కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు తను అభిషేకించాడో ఇంకా తను నోబడీ కుడ్ స్టాప్ హర్. అదే రీతిగా ఈయన ఎన్నో బోధనలు చేస్తున్నాడు, ఎంతగానో సేవ చేస్తున్నాడు అనుకుంటున్నాడు, కానీ పరిశుద్ధాత్మ కార్యం లేదు కాబట్టి, పరిశుద్ధాత్ముడు ఆయన ద్వారా పనిచేయట్లేదు కాబట్టి ఆయన సేవలో ఫలితం లేకుండా పోయింది. అయితే అక్కడ సవానా మినిస్ట్రీ స్టార్ట్ చేశాడు. ఆయనకి ఇష్టం లేకుండా ఎవరో చెప్పిన ప్రేరేపణ బట్టి జార్జియా కాదు సవానాకి వెళ్ళు అన్నప్పుడు ఇష్టం లేకుండా రిలక్టెంట్గా ఆ సేవకు వెళ్తాడు. అక్కడ సవానాలో ఉండాడు. ఆయనకి జార్జియాలో ఉండాలని ఆశ ఉంది, కానీ అక్కడే ఉంటూ ప్రార్థనలు చేస్తూ వాక్యం చదువుతూ అందరికీ బోధన చేస్తూ పరిచర్య చేస్తూ క్లినిక్స్ పెడుతూ ఇవన్నీ ఎంతగానో చేశాడు. అయితే ఇటువంటి సమయంలో ఒక స్త్రీ తన దగ్గరకు వచ్చింది. ఎవరు అంటే తన పేరు సోఫియా హాప్కీ. తను సేవ చేస్తున్న ఆ టైంలో ఈ స్త్రీ వచ్చి, తను ఎవరు అంటే తను ఒక మెజిస్ట్రేట్ వల్ల మేనకోడలు. షీ వాజ్ ద మెజిస్ట్రేట్స్ నీస్. తను చాలా అందగత్తే. తన జాన్ వెస్లీకి ఎంతగానో సహకరించిన స్త్రీ, అన్ని విధాలుగా సహకరించిందంట. అయితే జాన్ అప్పటికే ఎంతగానో విద్యలో ప్రవీణుడు కదా, ఫ్రెంచ్ తెలుసు, గ్రీక్ తెలుసు. అయితే సోఫియా వచ్చి అడిగిందంట, నాకు ఫ్రెంచ్ నేర్పిస్తావా, నేను నీకు సహకరిగా ఉంటానని. అలాగా వారికి మెల్లగా సంబంధం ఏర్పడింది. ఆ టైంలో జాన్ వెస్లీకి జ్వరం రావటము, జ్వరం వచ్చిన వెంటనే ఇంకా అప్పుడు హాస్పిటల్స్ లేవు కదండి, క్లినిక్స్ లేవు కదా. క్లినిక్స్ అంటే జాన్ వెస్లీ పెడతాడు, కానీ అది ఇట్స్ నాట్ అ బిల్డింగ్, సరైన మందులు లేవు, అందుబాటులో లేవు. అటువంటి టైంలో జాన్ వెస్లీకి ఫీవర్ రాగానే, జ్వరం రాగానే సోఫియా హాప్కి వచ్చి తనని చూడటము, పట్టించుకోవడము, తనకి సహాయం చేయడం, నర్సింగ్ చేయటము అలాగే జరిగింది. ఇంత కష్టకాలంలో ఇంత సేవలో నాతో పాటు వాడబడుతుంది, అన్నీ చూస్తుంది, నేను బాగాలేనప్పుడు నన్ను పట్టించుకుంది, ఈ స్త్రీతోటి నాకు వివాహం అయితే బాగుంటుంది అని అనుకుంటాడనమాట. అనుకొని అక్కడున్న మొరేవియన్ బిషప్ అంటే జర్మన్ బిషప్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడంట, దైవ సేవకుడా లేకపోతే బిషప్, ఐ వాంట్ టు మ్యారీ దిస్ లేడీ సోఫియా హాప్కీ అంటాడంట. అంటే ఆ బిషప్ ఒకటే అంటారంట, నాకు ఇంకా దీని గురించి సమాధానం రాలేదు, కొంతకాలం వేచి ఉండు అంటాడంట. ఆయనను ఆ ఆన్సర్ తృప్తి లేక మనలాగనే చాలాసార్లు దేవుడు వెయిట్ అంటే వీ డోంట్ లైక్ దట్ ఆన్సర్ కదండి. వెంటనే మళ్ళీ ఏం చేస్తాడంటే ఆ జర్మన్ పెద్దల దగ్గరికి వెళ్ళి అంటాడంట, నేను ఈ స్త్రీని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను, ఏమంటారు అని అంటారంట. వాళ్ళు అంటారంట, జాగ్రత్త, ఆ స్త్రీ సరైన స్త్రీ కాదు, తను మోసగతే, తను ఎంతగానో కుయుక్తి కలిగిన స్త్రీ, అస్సలు వివాహం చేసుకోకూడదు తన్ని అని అంటాడంట. అన్న వెంటనే తను ఏం చేస్తాడంటే అది దేవుడు చెప్పాడేమో అనుకొని, వారు చెప్పడం దేవుడు చెప్పాడు అనుకొని వెంటనే ఆ స్త్రీని ఇంకా నాకు నీతో సంబంధం లేదని విడిచిపెట్టేస్తాడంట. అప్పటి వరకు ఎంతగానో ప్రేమతో మాట్లాడుతూ ఇంకా మనం పెళ్లి చేసుకుంటాం మన సమయంలో సడన్గా చేయకుండా విడిచిపెట్టేస్తాడంట. అయితే విడిచిపెట్టేసి వెంటనే ఈ సోఫియా ఏం చేస్తుందంటే ప్రతీకారంగా రివెంజ్ తీసుకోవడానికి వెంటనే ఆయన చెప్పిన ఒక 1-2 వీక్స్లోనే ఇంకో వ్యక్తిని వివాహం చేసుకుంటుందంట. అయితే వివాహం చేసుకుంటే తిను తట్టుకోలేకపోయాడంట. అంటే నేను చెప్పిన వెంటనే వేరే వ్యక్తిని వివాహం చేసుకుంటావు అంటే మనకున్న సంబంధం అంతా అప్పుడే మర్చిపోయావా అని ఎంతగానో బాధపడుతూ ఆయనలో కోపము, ఉద్రేకత
ఎంతగానో చేదు, ఎంతగానో బిటర్నెస్ వాజ్ ఫిల్డ్ ఇన్ హిస్ హార్ట్. అప్పుడు ఆయన అనుకున్నాడంట, ఎజికియల్లో రాసింది కదా 24వ అధ్యాయము 16వ వచనము ఇది గుర్తొచ్చిందంట. నీ కన్నుల కింపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతోటి తీసివేయుచున్నాను, ఏడవద్దు, కన్నీరు విడవద్దు. మనకి సాధారణంగా మనకి బాధ కలిగినప్పుడు ఏడుస్తేనే మనకి ఉపశమనం కదండి. దట్ విల్ ఓన్లీ గివ్ రిలీఫ్. మనకి హృదయం అంతా బాధ, హృదయం అంతా వేదనగా ఉన్నప్పుడు మనము ఏడుస్తే ఒకలాగా తేలిక ఉపశమనంగా ఉంటుంది. కానీ ఈ వాక్యాన్ని ఏ రీతిగా ఆయన ఇది ఆధారం చేసుకున్నాడో తెలియదు, ఆయన సొంత ఉద్దేశాలతో ఆధారం చేసుకున్నాడో ఏంటో, కానీ ఆయన బాధ అంతా హృదయంలో బాటిల్ చేసేసుకున్నాడంట. అంటే హృదయంలోనే కూర్చిపెట్టుకుని కోపము, వేదన, చేదు, ఇంకా రివెంజ్ అవన్నీ ఆయన హృదయంలో పెట్టుకొని అట్లున్నాడంట. అయితే ఇంకా అప్పుడు స్టార్ట్ చేస్తాడంట. అప్పుడు నుండి సోఫియా అంత మంచి స్త్రీ ఎవరు లేరన్న ఆ వ్యక్తి జాన్ వెస్లీ సోఫియాలో ఉన్న తప్పిదాలన్నీ బయట పెట్టడం స్టార్ట్ చేస్తాడంట. సోఫియా మోసగతే, సోఫియా కుయుక్తి పరురాలు, సోఫియా చాలా చెడ్డది అని మెల్లమెల్లగా అందరికీ చెప్పడము స్టార్ట్ చేస్తాడంట. అయితే థింగ్స్ వెంట్ ఫ్రమ్ బ్యాడ్ టు వర్స్. సోఫియా ఒక మజిస్ట్రేట్ వాళ్ళ జడ్జి వాళ్ళ మేనకోడలు అని చెప్పాను కదండి. సోఫియా తీసుకెళ్ళి ఏం చేసిందంటే వాళ్ళ జడ్జికి చెప్పిందనమాట. అంటే వారి మామకి చెప్పిన వెంటనే ఎన్నెన్నో గొడవలు, పోరాటాలు రావటము. సోఫియా ఇంకేం అబద్ధాలు ఆడిందంటే, ఈయననే నా దగ్గరికి వచ్చాడు, ఈయననే నన్ను వెంటాడని, నేను ఆయన వెంట వెళ్ళలేదు అని అలాగ మెల్లమెల్లగా గొడవలు స్టార్ట్ అయ్యి అంతా ఆయన చేసిన సేవ, ఆయన ఇన్ని రోజులు ఆయన చేసిన పరిచర్య, బోధలు అన్నీ కూడా ఆ ఒక్క సంబంధంతో మొత్తం కూలిపోయినాయంట. ఇంకా అందరూ ఆయనను వెలివేయటము, ఎవరు కూడా ఆయన ప్రీచ్ చేస్తుంటే రాకపోవటము, ఆయన వాళ్ళ సంఘంలో ఉన్నప్పుడు ఎవరు రాకపోవటం, అందరూ ఆయనని తిట్టడం జరిగినప్పుడు మళ్ళా ఎంతో బాధతోటి వేదంతోటి తల ఉంచుకొని ఇంగ్లాండ్కి వెళ్ళిపోయాడంట. ఈ పరిస్థితిలో ఆయన ఏడుస్తూ ఆయన జర్నల్లో రాశాడంట, ఆయన డైరీలు రాశాడంట, నేను అమెరికాకి వెళ్ళింది మనుషుల్ని మారు మనసులోకి నడిపించడానికి, కానీ ఇంత భయంకరమైన వ్యక్తి అయిన నన్ను ఎవరు మారుస్తారు అని వేదంతో తిరిగి ఇంగ్లాండ్, నేను అన్నీ కోల్పోయాను, ఐఎమ్ రిజెక్టెడ్, ఐఎమ్ అ ఫెయిలియర్ ఇన్ ఎవ్రీథింగ్ అని ఎంతో నిరుత్సాహంతో తిరిగి ఇంగ్లాండ్కి వెళ్తాడంట. కానీ ఈరోజు నేను చనిపోవడము దేవుని సేవలో మనం చనిపోతే అది లాభమే అని పౌలు అంటాడు కదా. ఆ రోజు అలాగా నేను అనగలుగుతానా అని బాధతోటి నేను మొదటిగా మా తండ్రి దగ్గర పాస్టర్గా ఉండాలనుకున్న ఆ చర్చ్లో అక్కడే రిజెక్ట్ అయిపోయాను. ఆ బోటులు తుఫాన్లో అక్కడే రిజెక్ట్ అయిపోయాను. నేను ఆఖరికి ఈ పెళ్లి చేసుకుంటానన్న స్త్రీ దగ్గరికి వెళ్ళి అక్కడే రిజెక్ట్ అయిపోయాను. ఆఖరికి నేను చేసిన ఆ సేవ కూడా మొత్తం ఫెయిల్ అయిపోయిందే. ఇంకా నేను నాలాంటి ఫెయిలియర్ లేడు, నేను ఐఎమ్ రిజెక్టెడ్ మ్యాన్ అని. కానీ అప్పటికీ దేవుడు చెప్తానే అన్నాడు ఏంటంటే 2 తిమోతి 3వ అధ్యాయము 5వ వచనంలో, పైకి భక్తి గల వారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందురు అని ఈ వాక్యం ఆయనకి గుర్తొస్తూ ఉంది. అంటే ఇప్పటివరకు చట్టబద్ధమైన రీతిగా ఆయన వాక్యాన్ని, బోధలు, నేను మంచి చేస్తే, నేను పరిశుద్ధంగా ఉంటే, నేను ఒక్క మచ్చ కూడా లేకుండా ఉంటే నేను రక్షించబడతాను, ఐ విల్ బి సేవ్డ్ బై మై గుడ్ వర్క్స్ అనుకున్నాడు. కానీ రక్షించబడ్డము మన గుడ్ వర్క్స్ బట్టి కాదు, కానీ ఆయన కృపను బట్టి అని ఆయన ఇంకా తెలుసుకోలేకపోయాడు. ఆయన మనోనేత్రాలు ఇంకా తెరవబడలేదు. ఆయన ఏమనుకుంటాడంటే ఇంకా నేను సేవ చేయను, నేను ప్రసంగాలు చెప్పను, నేను ఆపేస్తాను, నేను ఎక్కడికి వెళ్ళినా ఫెయిలియరే కదా, ఎక్కడికి వెళ్ళినా రిజెక్షనే కదా, నేను ఆపివేస్తాను అని ఒక వ్యక్తితోటి పంచుకుంటాడు. బోలర్ అనే ఆ వ్యక్తితోటి, ఆ స్నేహితుడితోటి పంచుకున్నప్పుడు ఆ స్నేహితుడు అంటాడంట, అలాగ చేయొద్దు, అది చాలా తప్పైన పని. ఏమంటాడంటే ఆయన చక్కటి మాట అంటాడు ఏంటంటే, ప్రీచ్ ఫెయిత్ టిల్ యూ హ్యావ్ ఇట్ అండ్ దెన్ బికాజ్ యూ హ్యావ్ ఫెయిత్ యూ విల్ ప్రీచ్ ఫెయిత్. అంటే తెలుగులో చెప్పాలంటే విశ్వాసం వచ్చేంత వరకు విశ్వాసం గురించి ప్రకటించు, అది పొందుకున్న తర్వాత నువ్వే విశ్వాసం గురించి ప్రకటిస్తావు. అంటే విశ్వాసం లేదు నేను ప్రకటించను అని ఆపడం కాదు, కానీ విశ్వాసం వచ్చేంతవరకు ప్రకటించు, అది వచ్చిన తర్వాత నువ్వే ఎవరు చెప్పక్కర్లేకుండానే విశ్వాసం గురించి ప్రకటిస్తావు అని చెప్పాడంట.